న్యూస్ కి స్వాగతం. పాతకరాయిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా వంకాయలపాటి వెంకటేశ్వరరావు అనే నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా పార్టీ అధిష్టానంతోటి మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని, నన్ను గెలిపించిన మరుక్షణం నుంచి నిరుపేద కుటుంబాలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికే 100% కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ సేవా దృక్పథం, తేనెటీగలు పెంపకం, ప్రజలకు అవగాహన కల్పించడం నా ముఖ్య ఉద్దేశం. మంచితనంతో ఉన్నందున నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. కారాయిగూడెం పంచాయతీగా 3 సార్లు గెలిచారు. తర్వాత ఎంపీటీసీ గెలిచారు. తర్వాత సొసైటీకి గెలిచారు. తర్వాత ప్రతి గ్రామంలోకి ఎక్కడికి వెళ్ళినా వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారి పేరే చెప్తారు. జిల్లా లెవెల్లో, ఇక్కడ మన పంచాయతీ లెవెల్ కదండి, జిల్లా లెవెల్లో చెప్తారు. బడిలకి ఇచ్చారు, గుడిలకి ఇచ్చారు, సొసైటీకి ఇచ్చారు, అగ్రహారం కాలనీకి స్థలాలు ఇచ్చారు, అర్జునవాడ స్థలాలు ఇచ్చారు, కాలనీకి ఇక్కడ మా కాలనీకి ఇచ్చారు. ఎక్కడ స్థలం ఇచ్చినా వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారు తప్ప ఈ ఊర్లో ఎవరు స్థలం ఇచ్చిన మనగాళ్ళు లేడు సార్. ఈరోజు కూడా అదే జనం వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వెంకటేశ్వరరావు గారి పేరు చెప్పి ప్రతి వాడు మీరే కావాలి సార్, మీరే కావాలి సార్ అన్నారు. ఇదే మాట ఎమ్మెల్యే గారు కూడా మా మాటకి అందరూ సహకరించి వెంకటేశ్వరరావు గారు అయితేనే ఈ పంచాయతీ మంచిగా పనులు జరుగుతాయి, మంచిగా అభివృద్ధి ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందని ఇచ్చారు సార్. ఏ భూమి ఇచ్చినా వెంకటేశ్వర గారు ఇచ్చారు. రైతు బిల్డింగ్కి ఇచ్చినా ఆయన ఇచ్చారు. సాయిబులు సాదీఖానాకి ఇచ్చింది ఆయన ఇచ్చింది. కోఆపరేటివ్ బిల్డింగ్కి ఇచ్చింది ఆయన. పంచాయతీ బిల్డింగ్కి ఇచ్చింది ఆయన. పశువుల హాస్పిటల్కి ఇచ్చింది ఆయన. నర్స్ హెడ్ క్వార్టర్కి ఇచ్చింది ఆయన. స్కూల్ ఎక్కడ ఏమైనా ఇచ్చినవి ఏమైనా ఉంటే ఆయన తప్ప ఎవరు సెంటించారు. అయితే అండి, ఇక్కడ ఇంత మహోన్నత వ్యక్తి సహాయ సహకారాలు అందించిన మన పెద్ద ఆయన గారికి భారీ మెజారిటీ ఇస్తారని మేము ప్రజలను అందరిని అడిగినాం. మీతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. మన తెలంగాణ స్టేట్లోనే రాయల వంకాయలపాటి గారిని మీరు ఎలా గెలిపిస్తారనేది మీ ప్రజల మీద మా మీడియా వాళ్ళని కూడా మేము ఛాలెంజ్ చేస్తాను. మేము అందరం కలిసే చేయాలని ఆయన్ని పెట్టి పోటీలు పడ్డా కూడా ఆయనే కావాలని అందరూ పోటీ పడ్డవాళ్ళు కూడా ఉపసంహరించుకొని ఆయన్ని పోటీలు పెట్టి అదే ప్రకారంగా డాక్టర్ గారు కూడా మీరే ఉండాలని ఇది చేశారు. సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమరికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఈ గ్రామం మొదటి నుంచి కాంగ్రెస్, నేను మొదటి నుంచి కాంగ్రెస్ సర్పంచ్కి నేను చేసుకుంటా. ఇంతవరకు మొదట్లో 3 పీరియడ్లు కాంగ్రెస్ పార్టీగా పనిచేశా. తదుపరి అదే దాంట్లో కోఆపరేటివ్ కూడా 3 పీరియడ్లు చేశా. అప్పుడు 2 పదవులు ఉంటున్నాయి కాబట్టి అదే పీరియడ్లో మార్కెటింగ్ 7 మండలాలకి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కూడా నిర్ధారణ చేశాను. అదే ప్రకారంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను ఆగి ఇతర వాళ్ళని మా వాళ్ళని ఒకళ్ళు పెట్టుకుందాం అనుకుంటే అది ఇది అనేది వచ్చేసి నువ్వే ఉండాలనే పద్ధతిలో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిర్ధారణగా మా గ్రామంలో నిలబడ్డా. సార్ ముఖ్యంగా మీ పాలన, మీ ఇందిరమ్మ పాలన, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఇక్కడ నిజమైన నిరుపేద ఇందిరమ్మ ఇళ్ళు మీరు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇస్తారా? ఓన్లీ మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తారా? నా పార్టీ అతీతంగా పార్టీ కాదు, ఇక్కడ ఉన్న ప్రజానీకం లేబర్ ఎవరైతే ఉన్నారో నేను మొట్టమొదటి నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు అడిగిన వాళ్ళకి ఎవరికి లేదనకుండా నేను గెలిచిన తర్వాత ఎవరిని అడిగినా ఎవరు ఇల్లు కట్టుకుని అంటే వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా పరిస్థితి ముందు అసలు లేని వాళ్ళని చూసుకుంటే ఆ పార్టీ అనే క్వశ్చన్ కాదు. లేబర్ అనేది నాకు ముఖ్యం. లేబర్ అనే వాళ్ళకి మొత్తం కంప్లీట్గా చేశాకనే వర్షవారీగా తీసుకొస్తాం. చెప్పండి. పింఛన్లు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరిని అడిగిన ఈ గ్రామంలో వాళ్ళందరికీ వాళ్ళే చెప్తారు. నేను చెప్పుకునేదానికంటే ఎవరికి కూడా పెన్షన్ లేదనే దాన్ని బట్టి ఆడు ఏ పార్టీలో చేసినా నేను పట్టాసుగా అందరికీ కూడా చూసుకుంటే వెళ్ళాను. సార్ ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు,
మీ పాలనలో ఎవరికన్నా ఉద్యోగాలు కల్పించడం కానీ లేకపోతే మీరు ఏమైనా అభివృద్ధి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? గ్రామం మొత్తం కూడా నా పీరియడ్లోనే అభివృద్ధి అయింది. మా గ్రామంలో రోడ్లు కానీ, మా గ్రామంలో అభివృద్ధి జనం నేను ఉన్నప్పుడు అసలు కట్టికి పేదోళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళే మనకి ఇచ్చే పరిస్థితికి కూడా వచ్చింది. అది భగవంతుడి దయ వల్ల సాక్షిగా నిర్ధారణ చేసి నా పెరుల్లో వెనక్కిపోయిన మడిచి అంటూ లేడు. నా ఎమ్మటి ఉండోళ్ళు కూడా ఎక్కడ జల్ల ఉద్యోగాలు కూడా అయ్యే గెలిచిన కాడ నుంచి గ్రామ అభివృద్ధికి 10 మంది నెంబర్లు ఒక ప్రెసిడెంట్కి కత్తెర గుర్తికి నెంబర్లకి మొత్తానికి వేసి అత్యధిక మెజార్టీ తోటి 1400కి 1000 ఓట్లు నాకు పడతాయి అని చెప్పేసి నాకు ఒక అభిమానం ఉంది. జనానికి కూడా అదే అభిమానం ఉంది. నేననే దాని గురించి నేనైతే పనులు చేస్తానని కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ఒక తుమ్మల నాగేశ్వరరావు కానీ